ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ. తాను తగ్గుతున్నట్లే తగ్గి నెగ్గుతూ ఉంటారు, దేశాన్ని నెగ్గిస్తూ ఉంటారు. G7 సదస్సుకు ఆహ్వానం అందింది. ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఆతిథ్య దేశం కెనడా ప్రధాని స్వయంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానం పలికారు. కెనడా కొత్త ప్రధాని హయాంలో భారత్తో సంబంధాలు మెరుగుపడ్డట్లేనా? మోదీ ఒక అడుగు వెనక్కి వేశారు. మే 10న పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నారు. కొన్ని విమర్శలను ఎదుర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెలరేగిపోయారు. తానే ఆ ఒప్పందాన్ని కుదిర్చానన్నట్లు బిల్డప్ కొట్టారు. అయినా మన ప్రధాని సంయమనం పాటించారు. వరుసగా 6 ఏళ్లు G7 సమావేశాలకు ఆహ్వానించి ఇప్పుడు పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చినప్పుడు ప్రధాని మౌనంగా ఉండిపోయారు. మళ్లీ ఇప్పుడు దౌత్య విజయాలను అందుకుంటున్నారు. కెనడాలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో G7 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నే నుంచి కాల్ అందుకోవడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ఇటీవల జరిగిన కెనడా ఎన్నికల్లో ఆయన సాధించిన విజయాన్ని అభినందించారు. శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా భారత్, కెనడా ఎదుగుతున్నాయని, పరస్పర గౌరవం, ఉమ్మడి ఆసక్తుల ద్వారా మార్గనిర్దేశం చేస్తూ నూతన శక్తితో కలిసి పనిచేస్తాయని కార్నే అన్నారు. 2023 జూన్ 18న సాయంత్రం కెనడాలోని సర్రేలో గురుద్వారా దగ్గర ఖలిస్తాన్ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ ను సాయుధులు కాల్చి చంపారు. ఈ హత్య నేపథ్యంలో భారత్, కెనడా సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇరు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నాయి. అయితే ఈలోగా కెనడా ప్రధాని పదవి నుంచి ట్రూడో వైదొలగాల్సి వచ్చింది. ఆయన స్థానంలో భారత్తో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు ఆసక్తిగా ఉన్న కార్నీ ప్రధానయ్యారు. దీంతో భారత్, కెనడా సంబంధాలు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. G7లో భారత్ డైరెక్ట్ సభ్యదేశం కాకపోయినా గత 6 ఏళ్ల నుంచి ప్రధాని మోదీకి ఆహ్వానం అందుతోంది. G7లో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ, కెనడా సభ్యదేశాలు. ఈసారి బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, యుక్రెయిన్ అధ్యక్షులు, ఆస్ట్రేలియా ప్రధానులను సైతం ఆహ్వానించారు. గ్రూప్ ఆఫ్ 7 అనేది ప్రపంచ వాణిజ్యం. 2000 నాటికి ప్రపంచ జీడీపీలో G7 దేశాల వాటా 40% ఉండేది. ఇప్పుడు 28.43% తగ్గింది. భారత్, చైనా లాంటి దేశాల వాటా పెరిగింది. 2014కి ముందు G7 కూటమి G8 గా ఉండేది. అందులో 8వ దేశం రష్యా. అయితే 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించిన తర్వాత G8 గ్రూప్ నుంచి రష్యాను బహిష్కరించారు. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒక్కటైనప్పటికీ, ప్రపంచంలో 2వ అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ చైనా ఈ గ్రూపులో భాగం కాలేదు. అంతేకాదు, చైనాను G7 కూటమి ఆహ్వానించదు కూడా. భారత్, చైనా మరికొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు G20 గ్రూప్ లో ఉన్నాయి. ఇప్పుడు మైక్ కార్నే ప్రభుత్వం కెనడా మొదల జస్టిన్ ట్రూడో ప్రభుత్వంతో భారతదేశం సంబంధం చెడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే కెనడా G7 హోస్ట్ చేస్తుందో కొంచెం ఆలోచన వచ్చింది, వెంటనే పిలిస్తే పరిస్థితి ఏంటని. కానీ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ కార్నీకి తెలిసింది ఏంటంటే భారతదేశంతో సంబంధాలు పెంచుకోవాలి, ఇంత పెద్ద దేశంతో సంబంధాలు లేకపోతే అది పెద్ద సెట్ బ్యాక్ కెనడాకి అని తెలుసు. దాంతోపాటు G7లో మిగతా G6 దేశాలందరూ కెనడాకి చెప్పింది ఏంటంటే G7 మీ ఆస్తి కాదు, మీరు హోస్ట్ చేస్తున్నారు, ఇండియా పిలవాలి. 2014 నుంచి ప్రతిసారి మీటింగ్ పిలుస్తున్నాం, అది పిలవకపోతే రష్యా లేదు, చైనా లేదు, ఇండియా లేదు అంటే ఈ మీటింగ్ విలువ ఏమున్నదని చెప్పాక చాలా మర్యాదపూర్వకంగా పిలిచారు. ఇప్పుడు నరేంద్ర మోడీకి వచ్చిన అవకాశం ఏంటంటే ఈ ప్రపంచంలో G7 నాయకులతో ఆయన కూర్చుంటాడు, ఆయన కనపడతాడు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మనం చైనా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, మన చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలందరూ ఎవరు కనపడరు. ఇది ఒక జ్ఞాపకం చేస్తుంది అందరికీ భారతదేశం స్టేటస్ ఏంటి, భారతదేశం విలువేంటి ప్రపంచంలో. తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమేజ్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి G7 నరేంద్ర మోడీ కనపడటం, వెళ్ళటం భారతదేశానికి ఒక చాలా అవసరమైన పరిస్థితి. భారత్ చాలా ముఖ్యమైన దేశమని, ఆర్థికంగా వృద్ధి చెందటమే కాదు చాలా సప్లై చైన్స్ కు కేంద్రం అంటూ పొగడ్తల వర్షం కురిపించారు కెనడా ప్రధాని కార్నీ. నిజ్జర్ హత్యపై భారత్ తో చర్చలు జరుపుతున్నామని చెప్పుకొచ్చారు. అమెరికా తమపై పగబట్టినట్లు వ్యవహరిస్తూ ఉండటంతో భారత్ లాంటి దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది కెనడా. అమెరికాపై అతిగా ఆధారపడటం సరికాదన్న అభిప్రాయంతో ఉన్నారు కార్నీ. There are certain countries that should be at the table for those discussions, and in my capacity as G7 chair, in consultation with others, some others, make those determinations. India, the 5th largest economy in the world,
effectively the most populous country in the world, central to a number of those supply chains, at the heart of a number of those supply chains, so it makes sense. And in addition, bilaterally, we have now agreed, importantly, to continued law enforcement dialogue. So there's been some progress on that. It recognizes issues of accountability. I extended the invitation to Prime Minister Modi in that context, and he has accepted. A legal process that is literally underway and quite advanced in Canada, and it's never appropriate to make comments in any respect with respect to those legal processes. బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షునిగా ఉన్నప్పుడు నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నాఫ్తా 1994లో కుదుర్చుకున్నారు. అమెరికా, కెనడా, మెక్సికో ఇందులో భాగస్వాములు. అయితే ట్రంప్ వచ్చాక 2020లో దీన్ని యుఎస్, కెనడా, మెక్సికో అగ్రిమెంట్ గా మార్చారు. అక్రమ వలసలు, డ్రగ్స్ ను అడ్డుకుంటేనే ఒప్పందం, లేకపోతే లేదంటూ షరతులు పెట్టారు. దీంతో కెనడా భారీగా నష్టపోయింది. మార్కెట్ కోసం యూరోపియన్ యూనియన్, చైనా, భారత్ వైపు చూడాల్సిన పరిస్థితి. భారత్, కెనడా మధ్య 2023లో వాణిజ్యం $9.36 బిలియన్ ఉండేది. అది 2024కి $8.37 బిలియన్ తగ్గింది. దీన్ని పెంచుకోవాలని భావిస్తున్నాయి ఇరు దేశాలు. కెనడా పెట్టుబడులను భారత్ ఆహ్వానిస్తోంది. బ్రిటిష్ కొలంబియా, ఒంటారియో లాంటి కెనడా స్టేట్స్ లో సిక్కుల సంఖ్య ఎక్కువ. ఖలిస్తానీ ఉద్యమకారులు కెనడాలో ఎక్కువగా ఉన్నారు. వీరికి ప్రధాని కార్నే మద్దతివ్వకపోతే అది మోదీ సాధించిన దౌత్య విజయంగా చెప్పుకోవచ్చు.